మాహితో, హనామి, హరుతా, జూజో జుజుట్సు స్కూల్లో అటాక్ చేయడానికి వస్తారు. మాహితో కర్సిడ్ బూమ్ డెత్ పెయింటింగ్స్ 1, 2, 3తో పాటు ఒక సుకునా ఫింగర్ ని తనతో తీసుకువెళ్తాడు. హైరోట్ లో హరుతా నేను అసలేమీ చేయలేదు, నా మీద కోప్పడతారేమో అనుకుంటూ ఉంటాడు. హనామి వస్తాడు. తనకి ఎడమ చెయ్యి ఉండదు, ఎనర్జీ లేక కింద పడిపోతాడు. హరుతా హనామిని చంపడానికి వస్తాడు. మాహితో హరుతాని ఆపి, నువ్వు మనిషివి, నీకు ఇష్టం వచ్చింది చెయ్యొద్దు, చంపేస్తాను అంటాడు. హరుతా ఒక శాడిస్ట్. మాహితో 6 స్పెషల్ గ్రేడ్ కర్స్డ్ ఆబ్జెక్ట్స్, సుకునా ఫింగర్స్, ఇంకొక స్పెషల్ గ్రేడ్ కర్స్డ్ ఆబ్జెక్ట్ డెత్ పెయింటింగ్ 1, 2, 3 దొంగలించాడు. గేతో మాహితో, జోగో, హనామికి స్కూల్లో కర్స్డ్ ఆబ్జెక్ట్స్ ఎక్కడ ఉన్నాయో చెప్పాడు. స్కూల్లో చాలా సీక్రెట్ రూమ్స్ ఉంటాయి. మాస్టర్ టెంగెన్ రోజు రూమ్స్ ని మారుస్తాడు. టెంగెన్ ఇమ్మోర్టల్ సాసర్, తను బ్యారియర్స్ మాత్రమే క్రియేట్ చేస్తాడు. హనామి గేతోతో గోజోని ఎందుకు బ్యారియర్ లోపలి సీల్ చేయట్లేదు అని అడుగుతాడు. గేతో బ్యారియర్ క్రియేట్ చేసేది గోజోని డైవర్ట్ చేయడానికి. గోజో బ్యారియర్ లోపలికి వెళ్ళడానికి ట్రై చేస్తున్నప్పుడు మాహితో కర్స్డ్ ఆబ్జెక్ట్ ని దొంగలిస్తాడు. గోజో బ్యారియర్ లోపలికి వెళ్ళడానికి ట్రై చేస్తే బ్యారియర్ ఎంత స్ట్రాంగ్ గా ఉందో మనకి తెలుస్తుంది అంటాడు. హనామి సుకునా వెసల్ ని తప్ప అందరినీ చంపయొచ్చా అని అడిగితే గేతో పర్లేదు చంపొచ్చు, కానీ చంపకపోతే బెటర్. స్టూడెంట్స్ లో ఒకళ్ళు సుకునాకి ఇంపార్టెంట్, అతనిని చంపేస్తే సుకునా ఏం చేస్తాడో మనకి తెలియదు. అక్టోబర్ 31 షుబియాలో మన ప్లాన్ ప్రకారం గోజోని సీల్ చేయాలంటే మనం జాగ్రత్తగా ఉండాలి అంటాడు. హైడౌట్ లో దెబ్బలతో కింద పడిపోయిన హనామిని మాహితో తీసుకువెళ్తాడు. స్కూల్లో గోజో, ఉతాహిమే ప్రిన్సిపల్స్ ఇచిచి మాట్లాడుకుంటూ ఉంటారు. స్పెషల్ గ్రేడ్ కర్సెస్ దొంగలించబడ్డాయి అని స్టూడెంట్స్ కి వేరే సార్సరర్స్ కి చెప్పరు. జూజోని క్వశ్చన్స్ అడుగుతారు. జూజో నాకేమీ తెలియదు, తెల్ల జుట్టు ఉన్న వాళ్ళు నాకు స్కూల్ కి వెళ్ళమని ఆర్డర్ ఇచ్చారు, అందుకే నేను వచ్చాను, వాళ్ళు అమ్మాయో అబ్బాయో కూడా నాకు తెలియదు అంటాడు. ఉతాహిమే కర్సెస్ మాస్టర్ టెంగెన్ బ్యారియర్ దాటి లోపలికి ఎలా వచ్చాయి అని అడుగుతుంది. గోజో హనామి చెట్లల్లో కలిసిపోతాడు, చెట్లకి బ్యారియర్ ఉండదు. టెంగెన్ బ్యారియర్ లోపల ఉన్న వాళ్ళని దాచిపెడుతుంది, కాపాడదు. బ్యారియర్ లోపలికి రావడం ఈజీగా ఉండి ఉంటుంది అంటాడు. గోజోకి ఏదో జరగబోతుంది అనిపిస్తుంది. ప్రిన్సిపల్ ఈవెంట్ క్యాన్సిల్ అయినట్టే కదా అంటాడు. గోజో అది డిసైడ్ చేయాల్సింది మనం కాదు అంటాడు. మెగుమికి తగిలిన దెబ్బలు నయమయ్యాయి. తనలో అప్పుడు ఎక్కువ కర్స్డ్ ఎనర్జీ లేకపోవడం వల్ల ప్లాంట్స్ ఎక్కువ హాని చేయలేదు. షోకో తనకి ట్రీట్మెంట్ ఇచ్చింది. ఇప్పుడు యూజీ, నోబరా మెగుమికి పిజ్జా తెచ్చారు. మెగుమి యూజీతో నువ్వు ముందు కన్నా స్ట్రాంగ్ గా అయ్యావు, నేను కూడా స్ట్రాంగ్ గా అవుతాను అంటాడు. గోజో స్టూడెంట్స్ తో కొంతమంది చనిపోయారు, ఈవెంట్ క్యాన్సిల్ చేద్దామా కంటిన్యూ చేద్దామా అని అడుగుతాడు. యూజీ ఆలోచిస్తాడు. తోదో ఈవెంట్ కంటిన్యూ చెయ్యాలి, నెక్స్ట్ టైం ఎవరూ చనిపోకుండా ఉండడానికి మనం స్ట్రాంగ్ గా అవ్వాలి అంటాడు. అందరూ ఈవెంట్ కంటిన్యూ చేయడానికి ఒప్పుకుంటారు. నెక్స్ట్ టైం ఇండివిజువల్ బ్యాటిలే కదా అని అడుగుతారు. గోజో ఈ సంవత్సరం ఇండివిజువల్ బ్యాటిల్ పెట్టట్లేదు, ప్రతి సంవత్సరం అదే చేసి బోర్ కొడుతుంది అని ఒక బాక్స్ ఇచ్చి దీనిలో నుంచి ఒక చీట్ తీయండి, దానిలో ఏముంటే అదే చేద్దాం అంటాడు. చీట్ లో బేస్బాల్ అని ఉంటుంది. నెక్స్ట్ రోజు 2 టీమ్స్ బేస్బాల్ ఆడతాయి. కామో యూజీని నువ్వెందుకు సార్సరర్ అయ్యావు అని అడుగుతాడు. యూజీ నేను వీలైనంత మందికి సహాయం చేస్తాను, నేను చనిపోయేటప్పుడు ఒంటరిగా ఉండను అంటాడు. కామో తన అమ్మకి హెల్ప్ చేయడానికి సార్సరర్ అయ్యాడు. తనకి యూజీ సమాధానం నచ్చి కావాలని ఓడిపోతాడు. టోక్యో ప్రిన్సిపల్ యాగా క్యోతో ప్రిన్సిపల్ యోషినోబుతో యూజీ అంటే మీకు ఇష్టం లేదా అని అడుగుతాడు. యోషినోబు ఇష్టం లేదు అన్నది కాదు, రూల్స్ ప్రకారం యూజీ సార్సరర్ గా ఉండకూడదు. గోజో విసిగించడం వల్ల యూజీని సార్సరర్ గా చేశాము, యూజీ వల్ల ఎవరైనా చనిపోతే మనం అప్పుడు బాధపడాలి అంటాడు. యాగా యూజీ సపోర్ట్ వల్ల చాలా మందిని కాపాడాము. ఈవెంట్ లో యూజీ తోదోతో కలిసి స్పెషల్ గ్రేడ్ కర్స్ ని ఆపాడు. యూజీని సార్సరర్ గా చేయడం కరెక్టో కాదో నాకు కూడా తెలియదు, ప్రస్తుతానికి తనేం చేస్తాడో చూద్దాం అంటాడు. బేస్బాల్ కాంపిటీషన్ లో టోక్యో టీం గెలుస్తారు. కొన్ని రోజుల తరువాత ఒక కర్స్ ఒక అతనిని చంపేస్తుంది.
అకారి జుజుట్సు స్కూల్లో అసిస్టెంట్ మేనేజర్. యూజీ మెగుమి నోబరాని కేసు ఇన్వెస్టిగేట్ చేయడానికి తీసుకువెళ్తుంది. ముగ్గురు వ్యక్తులు ఒకేలా చనిపోయారు. వాళ్ళ అపార్ట్మెంట్ ముందు కర్స్ వాళ్ళని చంపేస్తుంది. ముగ్గురు కొన్ని రోజుల ముందు అపార్ట్మెంట్ మేనేజ్మెంట్ కి వాళ్ళ డోర్స్ ఓపెన్ లోనే ఉంటున్నాయి అని కంప్లైంట్ ఇచ్చారు. అపార్ట్మెంట్ లో మిగతా వాళ్ళకి ఏమీ కంప్లైంట్స్ లేవు. ముగ్గురు వేరే అపార్ట్మెంట్స్ లో ఉంటున్నారు. ముగ్గురు 2 సంవత్సరాలు ఒకే స్కూల్లో చదువుకున్నారు అని తెలిసింది. ఇప్పుడు అకారి యూజీ మెగుమి నోబరా చనిపోయిన వాళ్ళ గురించి తెలిసిన అతనిని క్వశ్చన్స్ అడగడానికి వెళ్తారు. అతను కూడా ముగ్గురులా అపార్ట్మెంట్ ముందు చనిపోయాడు. అతను వాళ్ళ ఫ్యామిలీతో ఉంటాడు. ఆఖరిసారి వాళ్ళ ఫ్యామిలీతో డోర్ తాళం తెరిచాను కానీ డోర్ ఓపెన్ అవ్వట్లేదు అని చెప్పాడు. ఇప్పుడు అకారి యూజీ మెగుమి నోబరా చనిపోయిన 4 చదివిన స్కూల్ కి వెళ్తారు. 2 స్టూడెంట్స్ సిగరెట్ తాగుతుంటే నోబరా నేను వీళ్ళని కొడతాను అంటుంది. వాళ్ళు మెగుమిని చూసి సిగరెట్ పడేసి మెగుమికి రెస్పెక్ట్ ఇస్తారు. మెగుమి కూడా ఇదే స్కూల్లో చదివాడు. అప్పుడు స్కూల్ చుట్టూ ఉన్న గ్యాంగ్స్ ని తప్పు పనులు చేస్తుంటే కొట్టాడు. స్కూల్లో స్టాఫ్ కూడా మెగుమిని గుర్తుపడతాడు. స్కూల్ దగ్గరలో ఉన్న బ్రిడ్జ్ ఒక సూసైడ్ స్పాట్. అక్కడ దెయ్యాలు ఉన్నాయి అని మాట్లాడుకుంటారు. అప్పట్లో స్టూడెంట్స్ మేము ధైర్యవంతులం అని బ్రిడ్జ్ నుంచి బంజీ జంప్ చేసేవాళ్ళు. ఒక రోజు చనిపోయిన 4 స్కూల్ కి రాలేదు. వాళ్ళ పేరెంట్స్ కి కాల్ చేసినప్పుడు 4 ముందు రోజు నుంచి ఇంటికి రాలేదు అని తెలుస్తుంది. వాళ్ళ కోసం వెతుకుతారు. 4 బ్రిడ్జ్ కింద స్పృహ తప్పి పడిపోయి ఉంటారు. లెగిచాక 4 మాకేమీ గుర్తులేదు అని చెప్పారు. ఆ బ్రిడ్జ్ దగ్గర కర్సెస్ ఉన్నాయని జుజుట్సు స్కూల్లో స్టూడెంట్స్ పెట్రోల్ కి వెళ్తారు. అలా ఒకసారి మెగుమి కూడా బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు మెగుమికి కర్స్ ఏమీ కనిపించలేదు. మామూలు బ్రిడ్జ్ లానే ఉంది. స్టాఫ్ మెగుమిని స్కూల్లో ఉన్నప్పుడు నిన్ను సుమికి బాగా చూసుకునేది, ఇప్పుడు తను ఎలా ఉంది అని అడుగుతాడు. మెగుమి బానే ఉంది అని చెప్తాడు. యూజీ నోబరా సుమికి ఎవరు అంటే మెగుమి మా అక్క అని చెప్తాడు. ఇంకొక వైపు మాహితో దగ్గర డెత్ పెయింటింగ్స్ 1, 2, 3 ఉంటాయి. మాహితో జుజుట్సు స్కూల్ వాళ్ళు కర్సెస్ ని ఎందుకు అంతం చెయ్యరు అని అడుగుతాడు. గెతో స్పెషల్ గ్రేడ్ కర్సెస్ ని అంతం చెయ్యలేరు, వాటికి సీల్ మాత్రమే వేయగలరు. సుకునా ఫింగర్ స్పెషల్, వేరే కర్సెస్ ని అట్రాక్ట్ చేయగలవు, అందుకే సుకునా ఫింగర్ కి వెజల్ ఉంది. డెత్ పెయింటింగ్ వూమ్స్ ని ఎవరిలో అయినా ఉంచొచ్చు అంటాడు. మాహితో కర్స్ చూడలేని మామూలు అతనితో బలవంతంగా ఒక ఊమ్ ని తినిపిస్తాడు. అతను కర్స్ గా మారుతాడు. అకారి యూజీ మెగుమి నోబరా బ్రిడ్జ్ దగ్గరికి వెళ్తారు. అకారి మీరు వెళ్ళి కర్స్ ఉందో లేదో చూడండి, ఉంటే నేను బ్యారియర్ క్రియేట్ చేస్తాను అంటుంది. యూజీ మెగుమి నోబరా వెతుకుతారు కానీ అక్కడ స్పిరిట్స్ ఒక్కటి కూడా ఉండవు. యూజీ బంజీ జంప్ చేసి కూడా ట్రై చేస్తాడు, ఏమీ అవ్వలేదు. మెగుమి క్లాస్మేట్ వచ్చి నేను 8th క్లాస్లో బ్రిడ్జి దగ్గరికి వెళ్ళాను. మా ఫ్యామిలీకి షాప్ ఉంది. వారం నుంచి నేను వచ్చినప్పుడే షాప్ డోర్ తెరిచి ఉంటుంది. నా ఫ్యామిలీకి విచిత్రంగా ఏమీ అనిపించలేదు, కానీ నాకు డోర్ దగ్గర ఏదో ఉంది అనిపిస్తుంది అంటుంది. చనిపోయిన 4కి 2 వారాల ముందు ప్రాబ్లమ్స్ వచ్చాయి. అకారి ఆమెని నీతో పాటు బ్రిడ్జ్ దగ్గరికి ఎవరు వచ్చారు అని అడుగుతుంది. ఆమె నాతో 2 వచ్చారు, సుమికి కూడా నాతో వచ్చింది అంటుంది. అకారి ఆమెని ఇంట్లో వదిలిపెట్టడానికి వెళ్తుంది. మెగుమి టెన్షన్ పడతాడు. ఇజిచికి కాల్ చేసి సుమికిని గార్డ్ చేయడానికి సాసరర్స్ కావాలి అని అడుగుతాడు. ఇజిచి ఇప్పుడు సాసరర్స్ ఎవ్వరూ అవైలబుల్ లో లేరు, మీరు ఫైట్ చేసే కర్స్ స్ట్రాంగ్ గా ఉంటే అక్కడ నుంచి వచ్చేయండి అంటాడు. మెగుమి నేను సుమికి దగ్గరికి వెళ్తే యూజీ నోబరా ఇద్దరే కర్స్ తో ఫైట్ చేయలేరు, గోజో వారం తరువాత వస్తాడు, అంతసేపు ఆగలేము. అంతలో కర్స్ చాలా మందిని చంపేస్తుంది. ఈ కర్స్ ని నేను ఇప్పుడే అంతం చెయ్యాలి అనుకుంటాడు. యూజీ నోబరాతో వేరే సాసరర్స్ ఈ కేసు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు, మీరిద్దరూ వెళ్ళిపోండి అంటాడు. అకారి యూజీ నోబరా వెళ్ళిపోతారు. మెగుమి ఒక్కడే బ్రిడ్జ్ కింద నుంచి వెళ్తాడు. యూజీ నోబరా వచ్చి మెగుమిని ఏమైంది అని అడుగుతారు. మెగుమి సుమికి కోమాలో ఉంది, కర్స్ ఎప్పుడు సుమికిని చంపేస్తుందో తెలియదు, తొందరగా కర్స్ ని అంతం చెయ్యాలనుకుంటున్నాను, కర్స్ స్ట్రాంగ్ గా ఉంటుందని మిమ్మల్ని వెళ్ళిపోమన్నాను అంటాడు. ముగ్గురు కర్స్ తో ఫైట్ చేయడానికి వెళ్తారు. బ్రిడ్జ్ కింద కర్స్ డొమైన్ ఉంటుంది, ఇన్కంప్లీట్ డొమైన్, పూర్తి అవ్వలేదు. బ్రిడ్జ్ కింద నది దాటితే కర్స్ డొమైన్ లోకి వెళ్తారు. అక్కడ కర్స్ ఉంటుంది, కొత్త కర్స్ కూడా వస్తుంది. అది మాహితో చేసిన స్పెషల్ గ్రేడ్ కర్స్డ్ వూమ్. యూజీ స్పెషల్ గ్రేడ్ తో ఫైట్ చేస్తాడు. మెగుమి నోబరా డొమైన్ లో ఉన్న కర్స్ తో ఫైట్ చేస్తారు.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.